తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఒక ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత సిలబస్ తో పబ్లిక్ పాలసీ అనే ప్రోగ్రామ్ మనం ప్రవేశపెట్టాం. ఇదంతా కూడా యూపీఎస్సీ సిలబస్ కి అన్వయించడం జరిగింది. తద్వారా ఈ 3 సంవత్సరాల్లో యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ ని 80 నుంచి 90% వరకు కవర్ చేయడం జరుగుతుంది. మన 2 రాష్ట్రాల్లో ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా పబ్లిక్ పాలసీ అనే కోర్సు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. దాంట్లో ఏమిటంటే మన సివిల్ సర్వీసెస్ కాకుండా ఈ పబ్లిక్ పాలసీకి సంబంధించి లేకపోతే దానికి అనుసంధానమైన ఈ రంగాల్లో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మా మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఈ యొక్క పాలసీ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక భూమికైన ఒక ఫౌండేషన్ ఇచ్చి వారిని సాధించగలము అనే వారి ఆలోచన ఇవ్వడం దీని యొక్క కోర్సుని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం. మీకు సిలబస్ చూశాను అంటే మీరు నిజంగా కనుక సిలబస్ కనుక ఫాలో అయ్యి అంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకోగలిగితే కనుక ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. ఈ మధ్య డిగ్రీ ప్లస్ ఐఎస్ కంటే కూడా గ్రాడ్యుయేషన్లో బీటెక్ల కంటే కూడా కొన్ని పబ్లిక్ పాలసీ అండ్ యూపీఎస్సీ సిలబస్ స్థాయినటువంటి కొన్ని కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడ మనకి ఏపీలో అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీస్లో సో వీటిలో అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసంగా తీసుకోవచ్చు. దీంతో పాటుగా అవి అవెన్యూస్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా మనకు అవెన్యూస్ని క్రియేట్ చేస్తుంటాయి. సో ఇట్స్ వెరీ గుడ్ కోర్స్ బేసిక్. ఇలాంటి కోర్స్ ఒకటి ఉంటుంది, దీంట్లో చేరి ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది పబ్లిక్ పాలసీ కోర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలిసింది. కాబట్టి బయట వాళ్ళు కూడా నేను ఎవరన్నా ఇలాంటిది అడుగుతూ ఉంటాను. నన్ను కూడా వాళ్ళు కూడా తప్పకుండా చెప్పే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చింది కాబట్టి